చెరసాల. మొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ మాట చదవండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును. ఇందులో చెరలో ఉన్న వారిని ఏం చేయడానికి? విడిపించడానికి, పేదలకు సువార్త చెప్పడానికి, వీటన్నిటికీ ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారిని, చెర అంటే మామూలుగా దొంగతనాలు చేయువారిని, ఏదైనా నేరము చేయువారిని, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏదైనా ఒక నేరం మొదలుపెడితే చట్టరీతిగా వాళ్ళ ఇళ్లలో నుండి, వాళ్ళ ఏసీలో నుండి, సుఖభోగాలలో నుండి, మహా విశాలమైనటువంటి ఇంట్లో నుండి, సకల భోగాల అనుభవంలో నుండి తీసుకొని ఒక గదిలో వేస్తారు. దీన్ని జైలు అంటారు. ఇంకా మంచి తెలుగు పదంలో చెరసాల అంటారు. ఏమంటారు? ఆంధ్రాలో ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరెవరు శాసనాలు వెళ్ళారని తెలుసు. మీ నియోజకవర్గంలో ఎవరు శాసనాలకు వెళ్ళారన్నది కూడా మీకు తెలుసు. పార్టీలు మారినప్పుడు ఏ నేరాలు ఉంటాయో మనకు తెలియదు. అయితే సింహాసనం మీద ఉన్నవారు పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకున్న వారు, ప్రజల ముందు ప్రశంసలు పొందిన వారు కొన్ని సమయాల్లో సరసాలకు వెళ్ళాల్సి వస్తుంది. మీ నియోజకవర్గంలో నేను తమిళనాడులో ఉన్న వార్తలు వింటాం కదా, ఇలాంటి. అయితే ఇక్కడ అదే మాట, సరలో ఉన్నవారిని ఏం చేయదు? విడిపించుటకు. సరే, మనం ఎవరు జైలుకి పోలే, నేను కూడా జైల్లో వేయబడదా? మరి అన్న కూడా జైల్లో వేయబడదా? మీరు కూడా ఎవరు జైలుకి పోలే. అయితే మరి వీళ్ళెవరు? దేవుడు ఏ చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు? బాగా గమనిస్తే అర్థమైంది నీకు. జీవితంలో ఒక వ్యక్తి పాపంలో ఉంటే, దురలవాట్లో ఉంటే, ఏదో ఒక దానికి బానిస అయిపోతే ఆ వ్యక్తి చెరసాలలో ఉన్నట్టే. నీ భర్త కానీ, భార్య కానీ, కుమార్తె కానీ, కుమారుడు కానీ, ఎవరో ఒకరు, మనవలు కానీ, మనవరాలు కానీ, ఎవరో ఒకరు యేసు చేత పట్టబడకుండా ఉన్నవారు, ఆయన రక్తంతో కడగబడకుండా ఉన్నవారు అందరూ
నెమ్మది లేదు, దేవుడు నెమ్మది ఇచ్చాడు. అంటే ఏంటి? సరసాలలో నుండి విడిపించాడు. దరిద్రత, అప్పులు, ఎంత సంపాదించినా అప్పులు. ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి 1,80,000 రూపాయలు జీతం ఇస్తాడంట సాఫ్ట్వేర్ కంపెనీలో. ఒక సంఘానికి వెళ్తాడు హైదరాబాద్లో. అయితే రోజు ప్రార్థన చేస్తారంట, ఆదివారం మందిరానికి వెళ్తారంట. ఒకరోజు దైవజనుని అడిగాడంట, అయ్యా నా ప్రార్థనకు బదులే రాలేదు, నేను ఏడ్చాను, మా భార్య ఏడ్చింది, అప్పులే తీరనుకోండి, ఆ యొక్క ప్రార్థనకి బదులు రాలేదు, మా జీవితంలో మాకు ఎందుకు బదులు రాలేదు అర్థం కాలేదు అని చెప్పారంట. ఆయన అడిగాడంట, ఏది అని అడిగితే 1,80,000 జీతంలో 1,00,000 దాదాపు 50,000 వడ్డీ కడుతున్నాడు. ఎంత మిగిలింది? 30,000కు అన్నీ సరిపోతాయి, ఇంక మిగిలేదు ఏముంది? ఏం లేదు. అప్పుడు ఆ సేవకుడు అడిగాడంట, అన్నా ఎంత అప్పు ఎందుకు అయ్యావు? ఎంత అప్పు ఎందుకు అయ్యావు? అది ఎంత అప్పు తెలుసా? ₹1,00,00,000 అప్పు. ఎంత అప్పు? అప్పుడు ఈయన కథ కదా, పెళ్లి చేసావా? లేదు. ఇల్లు కట్టుకున్నావా? లేదు. పొలం ఏమైనా కొన్నావా? లేదు. బంగారం ఏమైనా తీసుకున్నావా? లేదు. మరి ఎక్కయ్యావు? అప్పుడు భార్య చెప్పిందంట, అయ్యగారు అది అడగండి, ఫస్ట్ అది అడగండి, తనిఖీ తీసుకెళ్ళి అడగండి. ఎంత అడిగాలి అంటే సెల్ ఫోన్లో అదేదో ఉందంట, ఆట ఆడేది, బ్యాంక్ అట్లాగా, దాని పేరు ఏందో చెప్పాడు కానీ నేను విన్నాను, నాకు అర్థం కాలే. మీకేమో తెలుసా? సెల్ ఫోన్లో బ్యాంక్ ఆట అంట, అదేదో ఒక ఇది ఏదో దాంట్లో 3 నెలలు ఆడాడంట. ఒక నెలలో ఓడిపోయావు, ఒక నెలలో దాదాపు 20-30 లక్షలు పోయింది. మౌనం ఉండదు, ఇంకొక భాషలో చెప్పాలంటే మూసుకొని ఉండదు. మళ్ళా నెల ఆడాడు, ఈయన కొట్టేయాలని, మళ్ళా కొన్ని లక్షలు పోయింది. 3 నెలలు, 2వ నెల ఆడాడు, మూసుకోవద్దు. 3వ నెల ఆడాడు, అప్పుడు ₹1,00,00,000 కనెక్ట్ అవుతుంది. అప్పుడు మూసుకున్నాడు. దేవా నా బాధ వినవా, నా కన్నీరు చూడవా అంటే ఎట్టింటాడు? రోగం వచ్చి ఏమన్నా పెట్టావా? ఏమైనా ఇల్లు కట్టి అబ్బాయావా? పిల్లలకి ఏమైనా పెళ్లి చేసి అబ్బాయి అయ్యావా? చర్చికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, నువ్వు అప్పిస్తున్నావు కానీ అప్పు చేయని వాక్యం ఉంది. నువ్వు కలగా ఉంటావు కానీ తోకగా ఉండని వాక్యం ఉంది. మరి ఆ యాత్రని ఎవడమన్నాడు? 1 నెలలో బుద్ధి వచ్చింది, ఎందుకు మానలే? 2వ నెలలో బుద్ధి వచ్చింది, ఎందుకు మానలే? 3వ నెలలో బుద్ధి వచ్చింది అంటే కొట్టేద్దాం, దాన్ని కొట్టేద్దాం, దీన్ని కొట్టేద్దామని మొత్తం ఆ ₹1,00,00,000 వీలు పెట్టిన. అది ఎంత తీరాలా? 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ₹1,00,00,000. ఎంతండి? ₹1,00,00,000. అది ఏపుకే నష్టమైనట్టు ఏమన్నా అయినా కూడా దేవుడు కూడా అంటాడు. సైతాన్ శోధించి నాశనం చేస్తే
దేవుడు మళ్ళీ ఇస్తాడు 2 రెట్లు. అట్టుబడి చేయలేదే, నువ్వే కొంతలో పడి నన్ను పైకిది అంటే కొవ్వు కదా, అదే కొవ్వు కదా. ఎలా వింటాడు ప్రార్థన? ఎలా వింటాడు? సరళకి వెళ్ళిపోయాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. అయినా డబ్బు మీద వ్యామోహంతో యాత్రలో దిగి అప్పులు పాలయ్యాడు. ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? ఒకవేళ ₹1,00,000 అప్పు తీస్తే మళ్ళా అదే ఆట ఆడతాడు. ఆడతాడా? నాకు ఒక తెలిసినోడు ఉన్నాడు, పేరు చెప్పకూడదు, లైవ్ అవుతుంది. మా మందిరానికి వచ్చేవాడే, గవర్నమెంట్ పని, 50,000 చేతిరాడు. అయితే 2 కొడుకులు అలాగా పెళ్ళిళ్ళైని కొంతకాలం బాగున్నాడు, నమ్మకం ఉన్నాడు, దశభాగం ఇస్తాడు. వాళ్ళ అమ్మ నాయన నాకు అన్నం పెట్టారు, మొదట్లో ఆదరించాడు, దగ్గర తీశారు. వాళ్ళ ఇల్లు ఒకప్పుడు శాపం. నేను అడుగు పెట్టిన తర్వాత, అంటే నేను కాదు, నాతోటి ప్రభు చీకటిని తీసివేసి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబంలో ఒకరు లండన్లో నర్సుగా పనిచేస్తున్నారు. అప్పుడు చాలా దరిద్రత. ఫ్రిడ్జ్ కొన్నారు, టీవీ కొన్నారు, వాషింగ్ మిషన్ కొన్నారు, బీరో కొన్నారు, బెడ్ కొన్నారు. అప్పులు తీరిపోయి ఆశీర్వదించడి. సంఘంలో బయట సాక్ష్యం చెబుతున్నాడు. మా పాస్టర్ గారు వచ్చారు, మా ఇంట్లో అడుగు పెట్టాడు. ఆ రోజు నుండి చీకటి వెళ్ళిపోయింది, మేము దీవించబడ్డామని చెప్తూ వచ్చారు. అప్పటికి పెళ్లిళ్ళు అవ్వలే. తర్వాత పెళ్లిళ్ళని అతనికి 2 కొడుకులు కలిగాడు. 2 కొడుకులు కలిగి వాళ్ళు కొంచెం పెళ్లికి వయసుకు వచ్చేసరికి మావోడు పని మీద ఒక ఆమెతో లింక్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? లింక్ పెట్టుకున్నాడు. అంతకుముందు ఆరాధనకు నేను అతనికి సమయం ఇచ్చేవాడు, ఆరాధన చేస్తున్నాడు. ఈ లింక్ పెట్టుకున్న తర్వాత మనస్సాక్షి పుచ్చుకుంది. జైల్లో వేయబడ్డాడు, సరసాల్లో. ఆరాధన నేను చేయలేను అని చెప్పాడు. ఏమీ అని అడిగా, నాకు ఒళ్ళు బాగుండటం లేదు, ఏయో సాగు చెప్పుకొచ్చాడు. మరలా వారిని అడిగాను, చేయలేను, మనసు బాగలేదు అన్నాడు. మరలా వారిని అడిగాను, నేను వచ్చాక లేట్ అవుతుంది అన్నాడు. అప్పటికి పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలే. అట్ట ఏం చేశారంటే, ఆమె ఇంటికి తీసుకురావటం, వాళ్ళ భార్యకు ఒళ్ళు బాగలేనప్పుడు ఆమె చేతనే పని చేయించడం. ఒకరోజు నేను తెలియకుండా వెళ్ళేసరికి తీసుకొచ్చాడు. ఎవరు అంటే, మా పని మీద పని చేసి ఒక ఆమె, మా భార్యకు జ్వరము, అందువల్ల బట్టలు ఉతకడానికి వచ్చారని చెప్పాడు. నాకు అప్పుడే సందేహం. ఒక బండి మీద ఒక భార్య తప్ప వేరే వాళ్ళని ఎక్కించుకోకపోతే సమాన వయసు బాగుంటుందా? ముసలోని అయితే పర్వాలే, 20 సంవత్సరాల కుర్రోడు 70 సంవత్సరాల ముసలాన్ని ఎక్కించుకుంటే ఏం లేదు. 20 సంవత్సరాల వాడు 21 సంవత్సరం అమ్మాయిని ఎక్కించుకుంటే ఎట్లుంటుంది? కరెంట్లో ఏలు పెడితే ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు వెనక్కి వచ్చిన అమ్మాయి భుజం మీద చేస్తే ఎట్లుంటుంది? ఆలోచనలు మంచిగా వస్తాయా? ఇంకా పరిస్థితులు ఎక్కువైతే చెప్పండి, అభిషేకం పెరుగుద్దా? ఏమైతే రోజు చేసుకుంటా పోతే భారీగా ఏమవుతే తెలుసు మీకు. నాకంటే వయసు ఎక్కువ ఉంది,
నాకు ఇప్పుడు 54, ఆయనకు 50, 4 ఏళ్ళే తేడా. అంతటా మనోడు ఏం చేశాడంటే వాళ్ళ కొడుకులు పెళ్ళయ్యేదాకా నాతో బాగున్నాడు. దొంగోడు. నాకు తెలుసు అప్పటికే, డౌట్ వచ్చింది. కానీ ఒక ఇంటికి ఒకప్పుడు ఇస్టింగ్ తీసుకపోతే అక్కడ ఒక మాట చెప్పాడు, అన్నా వీడికి సెమీలో ఒకటి పెద్దల్లో ఒకటి ఉందని ఈడే చెప్పాడు. ఇంకొకరి మీద చెప్పిన 6-7 సంవత్సరాలకు వీడు కూడా సెమీలో పెద్దలు అయిపోయాడు. మరా నాకు నీతులు చెప్పి నువ్వే పడ్డావు. ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్నారంటారు. ఈ మధ్య కాలంలో 2 నెలల క్రితం ఒక ఆడపిల్ల పుట్టిందంట ఇంకొక దానికి. అసలు వారి వచ్చి పోయి నెల నుండి నా కాడ ఏడుస్తా ఉంది, అన్నయ్య ఏం చేశాను అన్నయ్య, నేను ముందే చెప్పా జాగ్రత్తగా ఉండమని, నీ బట్టలు తోడానికి వస్తుంది, అవి చేయడానికి వస్తుంది అని నువ్వు అనుకున్నావు. అప్పుడు నీ కళ్ళు తెరవడం లేదా? నేను అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చుండు. ఇప్పుడు దశభాగం లేదు, గుడి లేదు. నేను ఫోన్ చేస్తే ఇంటికాడలో విజిటింగ్ వస్తానంటే పిల్లలందరూ నువ్వు ప్రార్థన చేసుకోమంటున్నా. నేను రాకపోయినా పర్లేదు, పిల్లలందరూ ప్రార్థన చేసుకో. ఒక భార్యని అడిగాడంట, పాస్టర్కి చెప్పావా? చెప్పాను, నేను గుడికి రాని. 50,000 జీతం, దశమాలు తీసేవాడు. భార్యని అడిగాడంట, నా గురించి చెప్పావా? చెప్పాను, నేను రాను. ఇంకా రావట్లే. మనిషి ఎలా ఉంటాడు? అందగాడు కూడా కాదు, కరణే. కాలు ఎట్లుంటుంది? కుంటాడు. మరి వాడి ఎర్రగా ఉండి సక్రంగా ఉంటే 4 పెట్టుకుంటాడు. నువ్వు ఎంత పెట్టిందో చూడవాడికి. అయితే ఆమెను పెట్టుకుంటూ నాతో మంచిగా ఉన్నాడు, దశభాగిస్తున్నాడు. ఎందుకంటే కొడుకులు పెళ్ళిళ్ళు అవుద్దా, నేను చేయొద్దా, నాకు అవసరం లే. ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకేం పని? వాడు కోకు అరగాలని ప్రార్థన చేస్తాడు. మా భార్య దగ్గర చెప్పాను, ఏమ్మా కర్రోలకి ఇట్లాంటి ఈ బుద్ధి ఎక్కువ ఉన్నట్టుంది ఎర్రోల కంటే, నల్లటోళ్ళకే ఎక్కువ ఉంది ఎర్రోల కంటే. అందులో కుట్టోడు చిన్నప్పుడే కాలేజీకి పోయింది, అది వంక, అందగాడు కాదు. ఆ పెట్టుకున్నది కూడా అందుకే అందగతి కాదు, సన్నగా సీకుపోలా ఉంటుంది. ఇప్పుడు కలిసిందంట వీడు పెట్టి ఆడపిల్ల పుట్టిందంట. అదే టైంలో మా చర్చికి వచ్చే అమ్మాయి డెలివరీ అయ్యి ఉంది. ఆ అమ్మాయి తెలిసింది, అన్న ఎక్కడికి వచ్చావంటే మా ఫ్రెండ్ ఒక అడ్మిట్ అయితే వచ్చాడు. అది వీడి కనీ పెళ్ళి ఆడ ఉంది. నాకు తెలియదు ఆ సంగతి, వాళ్ళు చెప్పారు. ఇక ఉంటుంది. ఒకప్పుడు ఆరాధన చేస్తున్నాడు, ఇప్పుడు సరసాలకి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన చెరలో ఉన్న వారిని విడిపించటం. సరే, ఎవరెవరు ఉన్నారని బైబిల్లో మనం చూస్తే మొదటిగా ఆదికాండం 41వ అధ్యాయం 14 వచనాన్ని చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 11వ వచనం, 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని అతని గడ్డము ఎంట్రుకలు అన్ని బాగా కత్తిరించి సేవింగ్ చేసి మంచి బట్టలు
ఆ యొక్క జైలు వస్త్రాలు తీసివేసి మంచి వస్త్రాలు వేపించి ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యొద్దకు వచ్చెను. యోసేపు ఇది శరీర సంబంధమైన సేవ, ఆత్మ సంబంధమైన సేవ కాదు. ఫరో పోతిఫర్ భార్య దగ్గర పడిపోతే దర్శనమే పోయి ఉంటుంది, అన్నీ పోయి ఉంటాయి, అభిషేకం పోయి ఉంటుంది, మొత్తం దేవుని సంకల్పమే ఫెయిల్ అయిపోయి ఉంటుంది. కానీ తప్పించుకున్నాడు. ఏం చేశాడు? ఆడవ చేతిలో తప్పించుకోవాలంటే అగ్ని ఉంటేనే తప్పించుకుంటాడు. ఏం అగ్ని? అగ్ని పొల పెడితే మండేది కాదండి. యోహోవా చెప్పాడు, నీ నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మామూలు బాప్తీసం కాదు, పరిశుద్ధాత్మలోను అగ్నిలో వస్తాయి. కొందరికి ఒక బాప్తీసమే తెలుసు, ఈ 2 బాప్తీసాల గురించి అసలు తెలియదు. కొన్ని నామకాంత సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా అంటే దెయ్యం పెట్టిందంటారు, అన్ని భాష మాట్లాడితే పిశాచు పెట్టిందంటారు, చేతులు పైకిందే ఆరాధన చేయరు, కోటు సూట్ వేసుకొని పోతారు, షూలు వేసుకొని లోపలికి పోతారు, గుడ్డలు నలగకుండా టేబుల్ మీద భుజం మీద కూర్చుంటారు. జీన్స్ ప్యాంట్, ఈ రోజుల్లో చర్చిలలో అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసి టీ షర్ట్ వేసి చర్చికి పోతుంది. ఎక్కడ పోతుంది? టీ షర్ట్ వేసి జీన్స్ ప్యాంట్ వేసి చర్చికి పోతుంది. ఇట్లా రోజులు ఇట్లున్నాయి. అయితే యోసేపు శరీర సంబంధమైన శరలో పడ్డాడు, ఆత్మ సంబంధమైన శరగాలు. అభిషేకాలు 3 ఉన్నాయి. యోగను నీళ్ళతోనే ఇచ్చాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన శక్తుల వారు బిడ్డ కూడా అరుణ్ణి కాదు. అయితే ఆయన నా బాప్తీసం నమ్మి మీరు మోసపోవద్దు. పేతురు ఆ బాప్తీసం ఇంకా పొందలే. అప్పటికి నా వెనక వచ్చేవాడు ఇలాంటి బాప్తీసాలు ఇస్తాడని. ఓ పెంతెకొస్తే నాన్న ఆ బాప్తీసం దిగింది. ఏ బాప్తీసం? అగ్ని బాప్తీసం. అది పొందిన తర్వాత అంతకుముందు యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడు. ఆ బాప్తీసం పొందాక ఆయనే దేవుడు, ఆయనే మెస్సయ్యా అని ప్రసంగిస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు 30 సంవత్సరాలు చేసిన 3000 మంది మారేది కష్టంగా ఉంది. ఒకరు వచ్చాక ఒకరు వస్తుంది, ఒకరు పుట్టాక ఒక బిడ్డ పుట్టింది అని అనుకున్నాక ఈ బిడ్డ తెచ్చింది మళ్ళా బిడ్డ పడుతుంది. ఈ బిడ్డ కూడా బతుకుతుంది ఎందుకంటే ఆ బిడ్డ తెచ్చిపోతుంది. మామిడి చెట్టుకి పూత బాగా పట్టింది, అది మరిన్ని కాయలు వస్తాయనేక ఆ గాలి ఈ గాలి వచ్చాక కొంత పూత రాలిపోతుంది, మళ్ళా గాలి వచ్చాక పిందెలు రాలిపోతాయి, మళ్ళా గాలి వచ్చాక కొన్ని పిందెలు పెడతాయి, లాస్ట్ గట్టి నీళ్ళు పడతాయి. అప్పుడు చెట్టుకి 1000-500 కాయలు ఉంటాయి. మందిరానికి 1000 మంది వెళ్తున్నారు, కానీ మాగేది ఎవరో కొంతమంది, పరలోకం అయ్యేది కొంతమంది. పోయిన వాళ్ళందరూ వారు 5000 మందిలో 1,50,000 మంది చర్చికి వెళ్తారంటే అందరు పరలోకం పోతారా? నేను ఎవరు 10,000 మంది వెళ్తారు, 1,50,000 మంది. యోసేపు అన్యాయంగా శరలో వేయబడ్డాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నీతిగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, దర్శనము కలిగి ఉండి, దైవ భయం కలిగి ఆత్మీయ సరసాలలో పడకుండా శరీర సంబంధమైన సరసాలలో పడ్డాడు. కానీ దేవుడు బిడ్డను విడుస్తాడా? చెప్పండి. మీ కాపరే మీకు సాక్ష్యం. ఏ సంవత్సరం వచ్చావా?
88? సరే 99 వచ్చాడు. వచ్చాడు కదా, ఈ ఊరు తెలీదు, ఈ జిల్లా కాదు, రాజమండ్రి. అయితే వచ్చి వెంటనే ఎన్ని పట్టుకొచ్చాడా? ఎవరిని నమ్మొచ్చాడు? అన్నం పెట్టాల్సిన దేవుడే, వస్త్రాన్ని ఇవ్వాల్సిన దేవుడే, మంచం కానించి కొంచెం కానించి అన్ని దేవుడే అని వచ్చాడు. సరే, దేవుడు నమ్ముడు వచ్చాడు. మరి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, యేసోబు లాంటి నిందలు, అవమానాలు ఇన్ని పడతా వచ్చాడు. అయినా లోపల నమ్మకం ఉంది. ఏమని? దేవుడు ఉన్నాడు, ఆయన విడవడు, ఆయన విడవడు. యేసేపు కూడా తప్పించుకొని పారిపోయాడు పాపానికి దూరంగా. ఎవరికి భయపడి? దేవుడికి. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు. మన పవిత్రత పోగొట్టుకోకూడదు, దర్శనం పోగొట్టుకోకూడదు, అన్నిటికంటే ముఖ్యంగా అభిషేకం పోకూడదు. ఏం పోకూడదు? అది పోకూడదు. అది పోతే పొడవడకోడు ఇక్కడ పడతాడు కదా, లోపం ఏముంటుంది? ఏదో పూలో రాయి ఉంటుంది. అది లేకుండా పడితే ఎవడికి రాదు. వినొస్తుందా? అది లోపం అంటే బుడుకుబడి బుడుకుబడి, ఇంట్లో శాపం ఉంది, బుడుకుబడి. నువ్వు దీవి చూడాలంటే బుడుకుబడి, నువ్వు అంతరం వేసుకో, బుడుకుబడి. ఇంట్లో కీడు ఉంది, ఈ శాతపాటు చేశారు, బుడుకుబడి బుడుకుబడి. అంటే ఈ శబ్దాన్ని ఇచ్చేది ఏంది? రాయి. అది లేకపోతే మరి అభిషేకం లేకపోతే ఎంత అయిపోయినా ఏముండదు. నువ్వు ఎంత అన్నాడు, ఏమైనా చెయ్యి, నీకేం జరగదు. శబ్దం వస్తే కదా. అభిషేకం అంటే వచ్చే శబ్దమే వేరు. ఆమేన్. అభిషేకం అంటే చూసే చూపే వేరు. అభిషేకం అంటే పెట్టే అడిగే వేరు. ఏమన్నాడు? నీ పెట్టిన అడిగల్లా నేతిలో పడింది. అభిషేకం. దేవుడు చెప్పాడు, నువ్వు కాలు పెట్టే స్థలం నేను నీకు సొంతం చేస్తా. అంటే ఏముండాలి? దర్శనం, పరిశుద్ధత, బాప్తిసం, అన్నిటికంటే ముఖ్యంగా అభిషేకం. యేసేపులో ఇవి ఉన్నాయి. కానీ అన్యాయంగా లోకరీతిగా జైల్లో వేశారు. సరే, ఎవరు లాయరు? ఎవరు లేరు. తల్లి చచ్చిపోయింది, తండ్రి ఎక్కడో ఉండదు, అన్నగారు వదిలిపెట్టిండు, లాయర్ లేడు, డబ్బు లేదు. ఎలా రావాలి? ఎలా బయటికి రావాలి? మన మీద ఎవరైనా కేసు పెడితే ఎవరిని పెట్టుకోతావు? లాయర్. లేదంటే పోలీసులు తెలిసిన వాళ్ళు, ఎమ్మెల్యేలకు లేకపోతే జడ్పీసీకు, రాజకీయ నాయకులకు ఫోన్ చేసి ఇలా మా కష్టం వచ్చిందంటే మీరు వాళ్ళతో మాట్లాడండి, రికమెండేషన్ చేయించుకుంటాం. ఈయనకి ఎవరు లేరమ్మా. ఒకే ఒకటి ఉంది, ప్రార్థన, పరిశుద్ధత, అభిషేకం. దేవుడు చూశాడు యేసేపుని ఎంత బయటికి రప్పియాలని ప్లాన్ దేవుడికి ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజుకు ఒక కళ వచ్చారు. ఏమొచ్చింది? కళ. అది యేసేపు కోసమే వచ్చింది. యేసేపుకు మేలు జరగాలనే వచ్చింది. అందరిని అడిగాడు జ్ఞానం. వాళ్ళే పెట్టకథలు చెప్పారు. ఏం పొత్తు కుదరలేదురా, నాకు వచ్చిన కాలకు మీరు చెప్పే భావానికి ఏమీ పొందిక లేదు. ఆ సమయంలో ఒకడు జ్ఞాపకం పెట్టుకోరా అంటే
మర్చిపోయిన దొంగ ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? జైల్లో ఉన్నవాడే. వాడికి కళ వస్తే చెప్పినట్టు వాడికి జరిగి మరి నన్ను జ్ఞాపకం చేసుకోరంటే దొంగోడు మర్చిపోయాడు అని దేవుడు మర్చిపోయాలి. అప్పుడు ఈ రాజు తల గీరుకొని ఏంది ఇది, కళ ఏంది, ఏం కళ అంటే అప్పుడు వాడు అంటుండో 2-3 వారాల తర్వాత, అయ్యా ఈ కళ భావం చెప్పేవాడు ఎల్లలో లేడయ్యా, వాడు సరసాల్లో ఉండయ్యా. నాకు చెప్పాడు, నా స్నేహితుడు చెప్పాడు, అది నెరవేరింది. అయితే నేనే బుద్ధి లేని మర్చిపోయా. కానీ మర్చిపోయిందే మంచిది. ఎందుకు చెప్పండి? పోయిన వెంటనే చెబితే అది కుదరదు. ఈ కళ వచ్చిన తర్వాత చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేశాడు మంచిదే. పోయిన వెంటనే చెప్తే ఏం పని ఏ చెప్తా? ఏమైనా కళ రాలేదుగా? వాళ్ళ కళ వచ్చింది, జైల్లో నుంచి వచ్చాడు, అసలు కళ రాలేదుగా, ఏ చెప్తే ఏం పని? అప్పుడు ఈయన కలభావం తెలియక తిక్క తిరిగి అందరిని పిలిపించి కుదరకపోతే రాజు దిగులు పడి ఉంటే అప్పుడు దేవుడు వీడికి చేశాడు. వాడు చెప్పాడు, రాజా ఒకడున్నాడు. ఎవరో సరసాల్లో ఉన్నాడు. అమ్మ లేదు, వాడికి నాన్న లేడు, ఎక్కడున్నాడు? అన్నదమ్ములు లేడు. అతడు బానిసగా వచ్చినాడు. అయితే వాడికి ఉందయ్యా తెలివి, వాడి మీద ఉందయ్యా. వాడి జైల్లో ప్రార్థన చేస్తాడు, వాడు అభిషేకించబడి చూపే వేరు. అక్కడ ఉన్నాడయ్యా సుందరుడు, పిలవాలని గడ్డం పెంచుకొని ఉన్నాడు. హాస్పిటల్లో ఒకరిని జ్వరం వస్తే హాస్పిటల్ వాళ్ళు రాని పిలిచారంట. వాడు అన్నాడంటే గడ్డమంతా పెరిగిందిరా, సేవింగ్ చేసుకొని వస్తానన్నాడు. అర్థమవలేదు మీకు? 102 జ్వరం వచ్చింది. హాస్పిటల్కి పోదాం రాదా అంటే, ఒరే లుంగి కట్టుకొని ఉన్నాను, గడ్డమంతా పెరిగింది, ఎంటికలేని పెరిగినాయి, ఎంటికలు కత్తిరించుకొని గడ్డం చేయించుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు వాదం హాస్పిటల్ అన్నారంట. మరి తిక్కడా, హాస్పిటల్ పోయేదానికి ఇవన్నీ ఎందుకురా? పెళ్లికి పోయేటప్పుడైతే అవసరం. రోగి ఉన్న స్థితిలోనే దేవుడి దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుని నమ్ముకోమంటే మాకేం కష్టాలు లేవుగా, ఇప్పుడు ఎందుకు నమ్మాలి? ఒక వ్యక్తిని ఇంటికి వెళ్తే నేను వాళ్ళ అత్త రక్షించబడింది, వాళ్ళ కూతుర్ని ఒకరికి ఇచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె చెప్పింది, వాళ్ళ అత్త అమ్మ చర్చికి వస్తుంది, ఆమె పేరు నర్సమ్మ. అయ్యా మా అల్లుడికి కూడా ప్రార్థన చేయి, మా కూతురికి కూడా ప్రార్థన చేయమంటే వెళ్ళి ప్రార్థన చేసి మందిరానికి రండి అన్నాయి. ఆయన అన్నాడు, నేను ఆ మాట లైవ్లో చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. మా వెంకటేశ్వర దేవుడికి ఉంటే నీ దేవుడు గొప్పవాడు అన్నాడు. వాడి పేరేంటి తెలుసా? వెంకటయ్య. ఏం పేరు? వెంకటయ్య. దాదాపు 98లో దాదాపు 1,00,000 దాకా అప్పు చేసుకొని, అప్పులో తాగుబోతాడు, భయంకరంగా తాగుబోతాడు. 1000 రూపాయలు సంపాదిస్తే 800కు తిని తాగి ఇంకొకరి పోపించి 200 ఇంటికి తెస్తాడు. అవి భార్య అడిగితే తన్నుతాడు పట్టుకొని. వాళ్ళ అమ్మదానం పెడుతుంది. ఇట్లా ఉండి అప్పయి విజయవాడలో పనిచేశాడంట, ఒరిస్సాలో పనిచేశాడంట. తాగుడు బీడీలు ఈ
ఇట్లా ఉండి ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు, అప్పులు తట్టుకోలేక. వాళ్ళ అమ్మ వచ్చి ఆయన వాళ్ళ అత్త అలా చెప్పింది, అన్నా వాడు వెళ్ళిపోయాడు, మా అల్లుడు ప్రార్థనలో పెట్టండి. 4 నెలలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఒకరోజు బుధవారం బైబిల్ స్టడీ. ఆ బైబిల్ స్టడీలో అప్పుడు నాకు విశ్వాసులు ఒక 40-50 మంది ఉండేవారు. ఆ బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు మా విశ్వాసి ఎవరో ఒకరు చెప్పారంట, ఏంటయ్యా నువ్వు ఇంత తిప్పలు పడుతుండవే, నువ్వు మందిరానికి రాయ్యా, ఆస్కాడు ప్రార్థన చేయించుకోమన్నాడు. అప్పటికి మనోడు నలిగిపోయి ఉండవు, భార్య వదిలిపెట్టిపోయి 5-6 నెలలు కలిపి అణిగిపోయి ఉంటాం. ఒకరోజు బుధవారం వచ్చి అందరూ మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో భయంతో వచ్చి మోకాళ్ళని అందరిలాగా ఏదో జరుగుతూ చూద్దాం, అదేందో చెప్తుండో నా బాధలు పోతే చాలు అనుకొని మోకరించగానే పరిశుద్ధాత్ముడు అతని మీద దిగాడు. దిగేసరికి ఏడవటం మొదలు పెట్టాడు. కన్నీరు కారుస్తుండో, ఏడుస్తా ఉండో. ఆ సమయంలో ఏదో ఒక పెద్ద హిమాలయ పర్వతం తన నుండి పోయినట్టు బరువు తెలిసింది. తేలికైపోయాడు. హృదయంలో బరువు పోయింది, భారం పోయింది, తేలికైపోయింది. ఏంటి నా బరువు అంత పోయింది, అప్పులు భయం పోయింది, భారం పోయింది, ఏదో నా శరీరంలో నుంచి వెళ్ళిపోయింది. ఏదో ఉంది యేసు ప్రభులో, ఈ మందిరంలో ఏదో ఉంది, యేసు ప్రభులో ఏదో ఉంది అని బైబిల్ ఇప్పించుకున్నాడు. ఇక చదవడం మొదలుపెట్టాడు. దేవుడు మాట్లాడాడు. అప్పులు 3-4 నెలలు తీరిపోత వచ్చాయి. తర్వాత ఈరోజు మెస్సయ్యి వాక్యం ఇచ్చింది ఆ వ్యక్తే చెన్నై. సభలో బట్టి దేవుడు ఈరోజు నేను వచ్చాక నా పెద్ద కొడుకు రిసీవ్ చేశాడు. నేను చెప్పిన వ్యక్తి ఈరోజు సంఘంలో ప్రసంగం చేశాడు లైవ్లో. నమ్మకం వస్తుండో, నమ్మకమైన దశమాలు వేస్తుండో, పరిశుద్ధంగా ఉండు. ఆనాడు పొందుకున్న అభిషేకం 30 ఏళ్ళు తప్పకుండా ఉన్నాడు. దీవించబడ్డాడు. కూతురు డిగ్రీ చేసింది, ఒక మనవడు పుట్టాడు. బాగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా కూతురు కానీ, తండ్రి కానీ, వాళ్ళ భార్య కానీ అంత దీవెనకరంగా ఉన్నారు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ వచ్చి పాపాలు నొప్పించి దీవించి దేవుడు అప్పులు తీరేటట్టు చెరసాలలో నుండి బయటికి రప్పించాడు. ఏం చెరసాల? అప్పులు, త్రాగుడు. చెరసాల నుంచి దేవుడు బయటికి విడిపిస్తే ఈరోజు సేవకుడి తర్వాత వాక్యం చెప్పేంత వ్యక్తిగా మారాడు. గట్టిగా చెప్పండి. అప్పుడు చెప్పాడు, చెరసాల ఉన్నాడు. అయ్యో ఒకడు ఉన్నాడయ్యా. ఎవరో యేసు అంట, ఎవ్వరుడు అంట. వాడితో నాకు స్నేహితులు మంది చెరసాలలో. వాడు చూపే వేరు, మాటలే వేరు, అదేదో ప్రార్థన చేస్తుండో ఏందేందో చాలా డిఫరెంట్గా ఉన్నాయా. అప్పుడు రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు చదువు మార్చాయి అవసరం. ఫరో యోసేపును పిలువనంపెను. సైనికులు పిలిచి, రాజు కింద ఎవరుంటారు? ముఖ్యమంత్రి కింద ఎంతమంది ఉంటారు? పోలీసులు. ఒక రాష్ట్రానికి డీజీపీ ఉంటాడు, జిల్లాకు ఒక ఎస్పీ ఉంటాడు, డివిజన్కి ఒక డిఎస్పీ ఉంటాడు, డిప్యూటీ కమిషనర్. రాజు ఆజ్ఞాపిస్తే ఎంతమంది ఉంటారండి సైనికులు? రాజు చెప్పాడు,
అనే వ్యక్తిని తీసుకురంతా. అప్పుడు రాజు దగ్గరికి వచ్చేటప్పుడు పిచ్చోటాలు తీసుకొస్తారా? కాదు. ముందు సేవింగ్ చేశారు, కటింగ్ చేయించారు, సేవింగ్ చేశారు. జైల్లో కూడా వేరుగా. జైలు ఎవరైనా కోర్టు సూట్ వేసుకొని టై పెట్టుకొని ఉంటారమ్మా? చెప్పండి. ఎవరికైనా గుడి నొప్పి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కోర్టు సూట్ టై కట్టి షూ పెట్టి అద్దాలు పెట్టి వాళ్ళని అంబులెన్స్ లో 108 ఎక్కిస్తారా? వాడు పంచుతో ఉన్నా, మంచంతో ఉన్నా, లుంగితో ఉన్నా, అంగీతో ఉన్నా అక్కడ ఎత్తుకోబోతాడు. ఇప్పుడు రాజు దగ్గరికి పోవాలంటే శుభ్రం చేసి డ్రెస్ మార్చి నిలబెట్టాడు. వేసేమంటే నీ పేరేనా? అవునయ్యా. నువ్వేంటో జైల్లో మా వాడికి కళ చెప్పావంట, అది నెరవేరిందంట వీడు చెప్తుంది సాక్షి. అయ్యా నా వల్ల కాదు, నా దేవుడు వల్ల అయ్యా. ఏ దేవుడు? యెహోవా దేవుడు. మేము ఎబ్రీలో. అవునా? సరేగానే నాకు ఒక కళ వచ్చింది. కళే 2 సార్లు వచ్చింది డిఫరెంట్గా అని చెప్పి కళ చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, రాజా ఇది నా దేవుడు వల్ల నేను చెప్తా. 7 సంవత్సరాలు బాగా పండుతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. పండిన 7 సంవత్సరాలలో ధాన్యాన్ని అంతా, ఐగుప్తు దేశంలో ఉన్న ధాన్యాన్ని నిల్వ చేయాలి, కొని నిల్వ చేయాలి. 7 ఏళ్ళు కరువు. ఆ కరువు కాలంలో జనాలకు అన్నం లేక సస్తారు. అప్పుడు రైతు బజారు గిడ్డైందో తెలుసా? స్టోరేజ్ ఉంటుందా ఉండదా? ధాన్యాన్ని నిల్వ చేసేది. అట్లాంటి గిడ్డంగా రెడీ చేసి, స్టోరేజ్ రెడీ చేసి అందులో ధాన్యం పెట్టి 7 సంవత్సరాల కరువు కాలంలో ప్రజలు అన్నం లేక వస్తారు. అప్పుడు వాళ్ళకు ఒక న్యాయమైన ధరకు అమ్ముతా వస్తే మీ దేశంలో ప్రజలు బ్రతుకుతారు, లేదంటే సస్తారు. రాజు విని ఈ కళకు భావానికి సూపర్ ఇది, వెంటనే పెట్టరా ఉండడం, ఏంట్రా మెడలో బంగారు, ఎక్కేంట్రా నా 2వ రథం మీద, ఐగుప్తు దేశం మొత్తం మీద ఫరో తర్వాత నా ప్రధానమంత్రి ఇతనే అని ఊరేగించారు. చదవండి. ఆ స్థితికి ఎవరు తీసుకెళ్ళారు? దేవుడు. ఎందుకు తీసుకెళ్ళారు? మంచిగా ఉన్నందువల్ల, పాపములో పడనందువల్ల. ఏపించింది ఎవరు? ఫరో కింద మంత్రి ఉన్నాడే, ఆ మంత్రి వాడు భార్య. తీసుకొచ్చింది ఎవరు? మంత్రికి మించిన రాజు. ఇప్పుడు ఎవరింట్లో పనివాడు ఉన్నాడో ఆ పనివాడు కూడా ఈయన దండం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సైకిల్లో వెళ్ళేవాడికి ఒక మర్యాద, 2 వీలర్లో వెళ్ళేవాడికి ఒక మర్యాద, కారులో వెళ్ళేవాడికి ఒక మర్యాద, విమానంలో వెళ్ళేవాడికి ఒక మర్యాద, హెలికాప్టర్ కొన్నాడికి ఒక మర్యాద. ఉంటుందా ఉందా? ఒకసారంట జరిగిన సంభవం, ఒక వ్యక్తి, అయ్యా నాది ఊరు కాదు, ఇది పెద్ద సిటీ, యూరిన్ పోద్దామంటే ఎక్కడ స్థలం లేదు, తాగడానికి కొంచెం నీళ్ళు ఇచ్చి, కొంచెం ఇంటి బయట బాత్రూమ్ అంటారే కదా, అందులో కొంచెం నాకు రెస్ట్ రూమ్ ఏంటంటే అని తరిమేదంట. ఎవరిని? ఆ పేదవాడిని. ఏం చేశాడు? తరిమాడు. ఆ పేదోడు 50 సంవత్సరాల తర్వాత అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే. ఏమయ్యాడు? ఎమ్మెల్యే. అది గుర్తుండేడికి అదే ఇంటికి వెళ్ళాడు. ఆయన ముసలివాడయ్యాడు, కొడుకులు ఉన్నారు, పెద్ద బిల్డింగ్,
దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుంది ఇల్లు. అంత బిల్డింగ్. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన గుర్తుపట్టలేకపోయాడు. అయ్యా యూరిన్ వస్తుంది, రెస్ట్ రూమ్ కావాలని. ఎమ్మెల్యే వచ్చాడు మన ఇంటికి, బాత్రూమ్ శుభ్రత పెనాయి స్ప్రే కొట్టు ఎండలో నిలిచి చేపిస్తాం. నేను అంత గుర్తుంది. బాత్రూమ్ లా కాకుండా బెడ్రూమ్ లో యూరిన్ వస్తుంది. ఎవరో ఎమ్మెల్యే వరే ఏంటంటే బెడ్రూమ్ లో వస్తుండ్రో అసలు నీకు తెలివి ఉందా లేదా అని అడిగితే, నీకుందా తెలివి? ఒకరోజు నేను రెస్ట్ అని అడిగితే నన్ను రాణించావు మీ ఇంట్లోకి. ఎమ్మెల్యేనైతే ఇంట్లోకి రాణించేది, పెనాయిలు కొట్టేది, స్ప్రే కొట్టి అంత మర్యాద. ఎమ్మెల్యే మా ఇంట్లో బాత్రూమ్ పోయినాడని చెప్పుకునేదానికి అంత గొప్పతనం కావాలి నీకు? నేనే ఆ రోజు నేను అడిగిపోయింది. అందుకే నా బెడ్రూమ్ లో వస్తున్నాయా? కొడుకో పెనాయిలు వేసుకోండి, పెనాయిలు వేసి కొడుకోరా బెడ్రూము. తిరిగింది ఇంటికి. అంటే లోకంలో ఎవరికి మర్యాద ఇస్తారు? ఉన్నవాడికి, దీవించినవాడికి. అయితే అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఘనత వస్తుంది. ఇప్పుడు ఏసేపు రథం మీద ఎక్కి మంత్రిగా తిరుగుతున్నాడు. ఎవరు చేశారమ్మా మంత్రిగా? ఎందుకు? నమ్ముకున్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, అభిషేకం పోగొట్టుకోలే. దేవుడు దేవుడు దేవుడు. కొంతమంది అంటారు, చర్చి పోతున్నావు, ఏం జరిగింది నీకు? ఏం పిల్లలు పుట్టారా? వడ్డీ ఏమైనా అప్పు తీరిందా? అప్పు ఎక్కడైనా తిరుగుద్ది? ఉండు. ఏసేపు అట్లా అనుకుంటే ఎప్పుడో పోయేవాడు. 30 సంవత్సరాలు టైం పెట్టింది, 15 సంవత్సరాలు టైం పెట్టింది దేవుడు ఆయన పరిశోధించి దీవించడానికి. అబ్రహాంకు కొడుకునిచ్చడానికి 20 సంవత్సరాలు పెట్టింది. సంవత్సరం గుడికి వచ్చే, ఏంటండి మాస్టర్ గారు ఏమీ జరగలేదు మా ఇంట్లో, పక్క వాళ్ళు అడుగుతుందో ప్రార్థన బాత్రూమ్ ఏం జరిగింది నీకనే? నేను రాలేదండి గుడికి. అమ్మ గుడికి వచ్చిన 1 సంవత్సరంలోనే నీకు నీ నిధులు మేడలు కాదు అని రావాలా? నీకు జ్వరం పోయి అని బాగవాలా? నువ్వు నమ్మకస్తుడు గుడికి వస్తావు, గుండె జబ్బు తగ్గేదాకా బంధనానికి వచ్చి తగ్గినాక నేనెందుకు రావాలంట. గుంటూరు ఓసన మాట్లాడికి ఒక తీసుకెళ్ళారంట. సత్య మూమెంట్లో ఉంది. ఏం తిన్నావు అంతికే చచ్చిపోయే స్థితి. కానీ తీసుకెళ్ళి మందిరంలో 6 రోజులు బండ పెట్టిందంట. ఈయన యేసన్న గారు, ప్రభువా ఈ బిడ్డను బ్రతికి అయ్యా, ప్రభువా ఈ బిడ్డను బ్రతికి అని రోజు తన ప్రార్థన చేస్తా. అట్లా ఉంటే ఒక 4-5 రోజుల తర్వాత అన్నంతా నాకు ఆకలి అవుతుందని 2 ఇడ్లీ పెట్టారంట. 3వ రోజు 4వ రోజు 4 ఇడ్లీ తినదంట. 5వ రోజు 6వ రోజు తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఏమైందంటే అంత అన్నం తిందంట. ఇంకా గడవడంగా అంత మాటలు అని షాప్లో ఏదన్నా అంట. అప్పుడు నేను ఉంచుకొని బాగైంది, ఇంకా పర్వాలేదమ్మా ఇంటికి పోవచ్చు అంటే, అయ్యా చాలా వందనాలని ఇంటికి పోయారంట. ఇంటికి పోయిన తర్వాత ఇంకా బాగా గుమ్మేసింది. రొయ్యలు, చేపలు, మటను, పుస్తకాలు, వాటిలు అయ్యి బాగా తిని హ్యాపీ మొత్తం తిని బాగా ఊరిన తర్వాత మందిరం మానేస్తుంది. ఏం చేసింది? మానేసి ముందు ఎవరితో వ్యభిచారం పెట్టుకున్నదో వాటితో పెట్టుకున్నదో మళ్ళా జబ్బు ఇచ్చిందే దానివల్లే. మళ్ళా బాగా బలిసారి వాటితో పెట్టుకున్నాడు. నేను వెళ్ళాడు, ఏందేమా ఇన్ని రోజులు ఏంది మందిరం రాలేదండి. అమ్మా ఏందమ్మా మందిరం మానేసామంటే, ఎందుకైనా మందిరానికి అంటారు. ఏంది ఎందుకంటావు? దేవుడు ఏం చేశాడా? అసలు తిండే తినకుండా ఎటువంటి దేవుడు నిన్ను బాగు చేసి ఈరోజు ఇంత ఆరోగ్యం ఇచ్చాడుగా. ఆరోగ్యం లేక వచ్చాను, ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది, ఇంకేం పని దేవుడితో? తర్వాత ఏం జరిగిందో తెలుసా?
2 కాళ్ళు ఇదే మా అమ్మను పంపించినట్టు ఆయన పిల్లలు 80 చూసి ప్రభా 2 కాళ్ళు 2 చేతులు కూడా ఎరగాలయ్యా 2 కాళ్ళు కాదు 2 చేతులు కూడా ఇరిగి సత్యదాన్ని మంచంలో ఉండాలా నేను ప్రార్థన చేయను నేను ప్రార్థన చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది ఇంకా తెలుసుకోండి వాడు మంచంలో ఎక్కడ తిట్టుమల చేశారా ఎర్రపట్టు దేవుడు మనసులో పెడుతున్నాం ప్రైజ్లా ఒక రాజు గర్విస్తే గడ్డి మేపించాడు మిమ్మల్ని బంకమట్టి నాయకిస్తాడు జాగ్రత్త ఇక్కడ ఏమట్టి బంకమట్టినా అది నాయకిస్తాడు నాయకిస్తాడు మామూలు నాయకుడు ఇలా ఉంటారు కానీ యేసేపు ఆయన మీద ఆధారపడి నా తల్లి లేదు తండ్రి దూరం ఉన్నాడు అన్నలు లేదు నాకు అందరికంటే మించింది నా దేవుడిని నమ్మితే దేవుడు విడిచిపెట్టాల ఏమిచ్చాడు సింహాసనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు సరసాలలో నుండి ప్రైజ్లా నీ మీద నిందలేసినా అవమానాలు వేసినా దోషం వేసినా ఏం చేసినా నేను జైల్లో పెట్టించినా నీకు ఎవరు రికమెండేషన్ లేకపోయినా ఎమ్మెల్యే ఎంపీలు లేదంటే వార్డు మెంబరు సర్పంచులు ఎవరు అవసరంగా నీ మీద ఉన్న ప్రార్థన నీ మీద ఉన్న అభిషేకం తీసుకొచ్చి ఊర్లో నిలబెట్టి అందరి చేత నీకు వందనాలు చేపిస్తుంది ప్రైజ్లా ప్రైజ్లా నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నీ శ్రమలలో ఎక్కడైంది మా కాళ్ళు ఆడ మేలుకుంటే తెలుగు పాట పాడేది నీ శ్రమలలో పాలుందుటయేనా చపల పడితే కొంచెం బాగా నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతే
కేశవయ్య గారు అంత పెద్ద సేవ చేశారంటే మనకి బాగా అన్నీ లేవు. కథ తెచ్చుకున్నాడు, వండుకున్నాడు, శవాన్ని తీసుకెళ్ళిన అదే పాటి కట్టుకోబోతారుగా ఆ కర్ర దొరికితే మంచం చేసుకున్నాడు, గుడి చేసుకున్నాడు, ఆ కొండ మీద పోయి ప్రార్థన చేసుకున్నాడు, బట్టలు ఉతుకొని సోపు లేకపోతే అందరూ వదిలిపెట్టిన మొక్కలు తీసుకొని రుద్దుకున్నాడు. ఇట్లా కష్టపడితే ఆ రోజుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 80 మంది వచ్చారు గుడాల పండుగ. చచ్చిపోయేసరికి 30 లక్షల మంది వచ్చారు. చూసారా శ్రమలు. దేవుడు ఒక మనిషిని దీవించడానికి ముందు నడిపించే మార్గాలు నడిపిస్తాడు దేవుడు. ఏ మార్గంలో నడిపించినా నీవు సంతోషపడాలి. నడు మంచిదే నీకు. యేసేపు ఆ మార్గంలో నడిచాడు. ఆయన దేవుడు వదలలే, కానీ దేవుడు వదలలే. ఇంకా 3 గురించి ఉంది, టైం లేదు. అయితే జస్ట్ టచ్ చేస్తా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. టచ్ చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. భరితుడై దానియేలును గుహలో నుండి బయటకు తీరని తీసిరి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చాలా టైం అవుతాయి. ప్రార్థన చేసినాడని నింద పెట్టి అసూయతో నేను జైల్లో ఉంచాను. ఏం చేయాలంటే మామూలుగా సింహాల బోను. ఇది ఒక డిఫరెంట్ చూడండి. ఆడేమో మనుషులు ఉండేది, ఏడేమో మృగాలు ఉండేది. ఏం చేశాడు దానియేలు? ప్రార్థన పరుడు, దేవుడి ప్రియుడు. అసూయపడి మంత్రులు అందరూ వీడు మనకంటే ఎదుగుతున్నాడని వార్చలేక ఒక సత్తాన్ని తెచ్చి 30 రోజులు నిన్నే ప్రార్థన చేయాలని దానియేలు కోసమే అట్లా ఇట్లా చేసి పోయమ్మ దానియేలు మీద దేవుడిని ఆ రాజుకు ప్రేమ ఉన్నా కూడా రాజును ఒప్పుకోకుండా నువ్వు చేసిన సత్తం మారకూడదని చేయించాడు. కానీ రాజు నిద్రపోలే. నైటంతా ఆయన మేలుకొని బాధపడతాడు. తెల్లారి పోయి చూస్తే సింహాలు పడుకొని ఏం పాటకి ఏముండదు. నువ్వు సేవిస్తున్న దేవుడు కాపాడినాడా? అవును రాజా, నీ దృష్టికి నేను నిర్వేసిన బయటికి బట్టలు తీయండి. తీశారు. ఆయన మీద నింద మోపున లోపలికి వస్తే సింహాలు పటపడ పొరికి మొత్తాన్ని తినేసింది. ఎందుకు? ఎలా తీశాడు దేవుడు? ప్రార్థన. రోజు యెస్సుల వైపు కిటికీ చేసి ప్రార్థన చేశాడు. సింహాల బోనులో ఉండి విడిపించాడు. లోకంలో మనుషులు సాతాను ఒక సింహమైన అతడు గర్జించిన వాళ్ళే ఎవరిని మింగుదామని తిరుగుచున్నాడు. మింగుదామని కొరుకుదామని కాదు, పళ్ళు ఊడిపోయాడు. ఏమిటినే యేసు ప్రభు శిలువలో ఓడగొట్టాడు. పళ్ళు లేవు కనుక ఇప్పుడు వాడు సంప్రదాయమైపోయాడు. అంతే, ఏం లేదు. దానియేలును తీసుకొచ్చాడు. మరొక అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 5 నుంచి చూస్తే ఇక్కడ ఒక అపోస్తలుడైనటువంటి మొదటి వాడిని తీసుకో. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు
ఆ. అతడు అలాగ చేసిన తరువాత ఆ. దూత ఉమ్. నీ వస్త్రం పైన వేసుకొని ఆ. నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. ఆ. అతడు వెలుపలికి వచ్చి ఆ. దూత వెంబడి వెళ్ళి ఉమ్. దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక ఆ. తనకు దర్శనము కలిగినని తలంచెను. ఆ. మొదటి కావలిని ఉమ్. రెండవ కావలిని దాటి ఉమ్. పట్టణమునకు పోవు ఉమ్. ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు ఆ. దానంతట అదే వానికి తెరుచుకొనెను. ఉమ్. వారు బయలుదేరి ఆ. ఒక వీధి దాని వెంటనే ఆ. దూత అతనిని విడిచిపోయెను. గమనించండి, వాక్యం ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు ఆరూఢమైపోయిన తర్వాత ఏ రోజు రాజు ఏం చేశాడంటే పట్టుకొని సరసాలు వేశాడు. వాక్యము చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చామని సేవ చేస్తుంది. ఎవరువే మా ఊళ్ళో వచ్చి సేవ చేసేదానికంటే సృష్టికర్తని ఎదిరించినట్టే. ఎవరిని ఎదిరించినట్టు? నువ్వు ఎక్కడ చేస్తావో చూద్దాం అని సరసాల్లో వేస్తే దేవుడు ఏం చేసిన ఆ రాత్రి దిగి వెలుగు ప్రకాశ సంఖ్యలో ఓడిపోయి తలుపులు వాటికయ్యే తెలుసుకున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్ తలుపు వచ్చి తెలుసా, మనం నిలబెడితే అదే తెలుసుకుంటాం. ప్రైజ్లా అది ఇప్పుడు జరిగిందంటే ఇప్పుడు వచ్చింది కాదు, ఈ టెక్నాలజీ విద్యుత్ కాలంలోనే వచ్చింది. ప్రైజ్లా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే పెద్ద గ్లాస్ డోర్ ఉంటుంది, అది మనం తీయాల్సిన పనిలే, అడుగు పెట్టగానే చెప్పండి చూసారా లేదా, అడుగు పెట్టగానే అదే తెలుసుకుంటుంది. అది ఈ రోజు ఇప్పుడు కనిపెట్టారు వాళ్ళు, కానీ ఆ రోజు దేవదూతలు ఆడిపోయేసరికి అయినా తలుపులు అదే తెలుసు. ప్రైజ్ లార్డ్. ఇది కరెంటు వల్ల పోతుంది, అది దేవుని ఆత్మ వల్ల తెరవబడింది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుడు పేతుర్ని పిలిచాడు సరసాలు. ఆయనే సంఘానికి స్తంభం. పరలోకపు పాతాలకు తాళపు చెవులు పరలోకపు అధికారం ఆయనకి ఇచ్చాడు. ఆ అధికారాన్ని కట్టి సరసాలో వేయాలనుకున్నాడు. సరసాల తలుపులు తెలుసుకున్నాయి. ఎవరు ప్రార్థన పరుని బంధించితే ఆ బంధకాలంలో మొత్తం అయిపోతాయి. ప్రైజ్ లార్డ్. మామూలు పాపం చేసేవాడిని చేస్తే ఏముండదు. ప్రార్థన పరుడు, అభిషేకం ఉన్నవాడు, పరిశుద్ధంగా ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళని ఎట్లాంటి చేస్తే దేవుడు వాళ్ళ కోసం దిగి అన్ని తెలుసుకునేటట్టు చేస్తాడు. మరొకటి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 25 నుంచి 28 వరకు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచునుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. చూడండి, ఒక జిల్లా ఎస్పీ పోయి ఒక జైల్లో ఉన్నాడు కాలు పట్టుకుంటాడా? చెప్పండి, ప్లీజ్ చెప్పండి. అయ్యా అయ్యా జైల్లో ఉన్నాడా అని కాలు పట్టుకుంటాడా? జైల్లో వేసినోడే, జైలు అధికారే తిక్క తిరిగి నీ కాలు పట్టుకుంటున్నాడు. ఈ మాట ఎందుకు తెలుసా? దేవుడు నీ తోడుగా ఉంటే నీ శత్రువును నీ కాలకాడికి వచ్చి నమ్ముతారు, నీ కాలు పట్టుకుంటారు, నీ ప్రార్థన అడుగుతారు. మధ్యరాత్రి ప్రార్థన చేశారు, పాటలు పాడారు, పట్టాపించండి. ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు ఆత్మీయ శరసాల నుండి విడిపిస్తాడు, శరీర సంబంధమైన శరసాలను చూపిస్తాడు. పాపమనే శరసాల నుండి విడిపిస్తాడు,
బుద్ధిమంతులనే సరసాలను విడిపిస్తాడు. అందుకే ప్రభువు యెహోవా నా మీద ఉన్నది, సరసాలలో ఉన్న వారిని విడిపించుటకు ఆయనను అభిషేకించాడు. ఏం బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్న భయపడకండి, మన దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు విడిపిస్తాడు. అయితే ఒకటే, ఈరోజు నేను వాక్యం చెప్పాను, రేపు జరుగుతాను అనుకోవాలండి. కాసుకొని ఉన్నాను. ఏం చేయాలి? 3 నెలల తర్వాత ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తుంది, అమ్మా రేపు తెల్లారి కొడుకోకపోతే నాకు కావాలంటే కుదరదు. ఎన్ని రోజులు రాసుకోవాలా చెప్పండి? 9 నెలలు రాసుకోవాలా? నీకు తొందరపడి నువ్వే కడుపు కోసుకుంటే, తొందరగా నీకు చూడాలా నా బిడ్డ ఎక్కువ కడుపు కోసుకుంటే, బిడ్డ పోయా తల్లి పోయా. దేవుడు వచ్చే నెల చేస్తే చేయని ఆశ దీవెన, నా సమస్య తీసిందంటే సరే, లేదంటే నీ గుడికి ఇవ్వాలంటే నీకు ఆ సమస్య తీరు. నువ్వేంటి దేవుడు సెంటిమెంట్ పెట్టేది? ఈ రోజులో చేయాలా? ఆయన ఎప్పుడు చేస్తాడు అప్పుడు చేస్తాడు. అప్పుడు దాకా తెలుగు భాష చెప్పాలంటే మూసుకొని కాసుకొని ఉంటుంది. ఏం చేయాలి? కన్ని పెట్టుకొని ఉండాలి. కన్ని పెట్టుకొని ఉండాలి. అభిషేకం పొందిన వారిని, ప్రార్థన పరులను, దేవుని బిడ్డలను ఎవరు బంధించలేరు. దేవుడు ఒకరిని విడిపించాలనుకుంటే ఏ పాపమైనా, ఏ శాపమైనా, ఏ అలవాటైనా, ఏదైనా సరే విడిపించి ఆశీర్వదించి వారిని వాడుకుంటాడు దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది భక్తుల చరిత్ర చూస్తే అందరిని వాడుకున్నాడు దేవుడు, బలంగా వాడుకున్నాడు. ఆ దేవుడు శరసాల నుండి విడిపిస్తాడు. ఒకటి పాపం అనే శరసాల, రెండవది శారీరకమైన శరసాల. ఏదైనా సరే ఆయన విడిపించగలడు, కాపాడగలడు, నడిపించగలడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి.